నమ్మి బాప్తిస్మం పొందినవాడు అంటాడు ప్రభు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. అంటే ప్రభువుని నమ్మాలి, ఆయన్ని వెంబడించాలి. యేసుక్రీస్తు జననము, ఆయన మరణము, ఆయన టీచింగ్స్, ఆయన రిజరెక్షన్ అంటే ఆయన పునరుద్ధానం, ఇవన్నీ ఎవరైతే నమ్ముతారో, జీవితకాలము యేసుక్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు తప్ప చర్చకు వచ్చినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోరు. కానీ రామాయణం ఉంది, దాంట్లో ఒక చరిత్ర ఉంది. రాముడు అనే ఒక గొప్ప రాజు ఉన్నారు, రాముడు అనే గొప్ప పుణ్యపురుషుడు ఉన్నాడు. రామాయణం ఒక్కటే అని మీరు అన్నారు. వేరే ఇంటర్వ్యూలో కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. నేను అంటున్నాను రామాయణంలో చాలా రకాలు ఉన్నాయి, రామాయణంలో అనేక రకాలు ఉన్నాయి. మీరు ఒరిజినల్ వాల్మీకి రామాయణం అని అంటారు. రామాయణం కేవలం వాల్మీకి మాత్రమే రాశాడా అని అంటే కనుక తులసీదాస్కి సంబంధించిన రామాయణం కూడా ఉంది. ఇంకా రకరకాల రామాయణాలు ఉన్నాయి. రామాయణం ఒక్కటేనా అంటే కాదు, డిఫరెంట్ వెర్షన్స్ అందులో రావడం జరిగింది. ఇప్పుడు మహాభారతం కూడా చాలా వెర్షన్స్. రామాయణం ఒకటే అయినా రామాయణంలో దాని అది ఏం చెప్తుంది, రామాయణ గ్రంథం ఏం చెప్తుంది, విధానం ఏందంటున్నావు? ఎసెన్స్ ఒక్కటే. అయితే రైటింగ్స్ రాసే విధానము అందులో కొన్ని రాతలు మారిపోతుంటాయి. ఒరిజినల్ ఏది ప్రమాణికం అని అంటే కనుక మీరు ఏమంటారు, వాల్మీకి రామాయణం మాకు ప్రమాణం, వేదవ్యాసుడు రాసిన అదే మాకు ప్రమాణం అని చెప్తారు. మీరు ఒరిజినల్ రామాయణం ఏదంటే వాల్మీకి అంటారు, ఒరిజినల్ భారతం ఏదంటే వేదవ్యాసుడు అని చెప్తారు. సో ఇలాగే ఒరిజినల్ మేము బైబిల్లోకి వెళ్ళిపోతే కనుక 40 మంది ప్రవక్తలు రాశారు, అదే మాకు ప్రామాణికంగా మేము తీసుకుంటాం. అయితే రోమన్ క్యాథలిక్స్ కొన్ని అడిషనల్గా వారు యాడ్ చేసుకోవడము జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీకు వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏం ఉందంటున్నారా లేదంటున్నారు, ఎట్లా అంటున్నారు? వాస్తవానికి మాకు వారికి చాలా వ్యత్యాసం ఉంది అని అంటాను. ఎంత వ్యత్యాసం ఉందంటే విగ్రహారాధన చేసేవాడికి, ఏకైక దేవుణ్ణి ఆరాధించేవాడికి ఎంత వ్యత్యాసం ఉందో, ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆరాధించేవాడికి, విగ్రహారాధన చేసేవారికి ఎంత వ్యత్యాసం ఉందో, రోమన్ క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్కి అంత వ్యత్యాసం ఉందంట. సార్ మీరు చెప్పండి, నిజమైన దైవభక్తుడు లేదంటే దేవుని ఆలోచనలు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? క్రిస్టియన్సా క్యాథలిక్సా అంటే ఎవరు? అందరూ క్రిస్టియన్సే, బట్ వారు క్యాథలిక్స్ అంటాం, మేము ఇది ప్రొటెస్టెంటిజం అంటాం, ప్రొటెస్టెంట్ అంటాం. అయితే ఒరిజినల్ క్రిస్టియన్ అనేది ఒక మాటలో చెప్పాలంటే కనుక ప్రొటెస్టెంట్గా పుట్టినంత మాత్రాన్న, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన్న, రోజు చర్చకు వచ్చినంత మాత్రాన్న అతడు క్రిస్టియన్ కాదని ప్రభువే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ప్రభువా తండ్రి తండ్రి అని పిలిచిన ప్రతి వాడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు, పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నేను చర్చ్కి వెళ్తున్నాను కదా దేవుని దగ్గరికి వెళ్ళిపోతానంటే యు ఆర్ నాట్ ఒరిజినల్ క్రిస్టియన్. ఒక మాటలో చెప్పాలంటే ఏ పర్సన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. కానీ దేవుడిని నమ్మితే స్వర్గానికి వెళ్తారు, యేసు ప్రభుని నమ్మితే స్వర్గానికి వెళ్తారని మీ పాస్టర్లు చెప్తారు కదా, మీరేంది నమ్మినంత మాత్రాన అందరూ గొప్ప వాళ్ళని చెప్పడానికి లేదంటున్నారు. నేనే కాదు, మీరు ఏ పాస్టర్ని అడిగినా వారు చెప్తారంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని నమ్మితేనే మనం పరలోకం వెళ్తాం, నమ్మకపోతే నరకానికి వెళ్తామని అందరికీ కూడా బైబిల్ ప్రకారంగా తెలుసు. ఈ మాట మీకు ఇబ్బందిగా అనిపించిన, ఈ మాట కరెక్ట్ కాదండి మరి మేము అందరం నరకానికి పోతామా అని మీరు అనుకున్నా అనిపించిన, ఇది వాస్తవం. బైబిల్ ప్రకారం అయితే ఇది వాస్తవం. కానీ వాస్తవం అని అంటున్నారు, ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ మీరేమన్నారు, ప్రభు అన్నంత మాత్రాన నిజమైన భక్తుడు కాదు, నిజమైన అంటే దాని మళ్ళీ ఇంకెట్లా అంటే దేవుని నమ్మగానే ఎట్లా స్వర్గానికి పోతాడు, ఎట్లా? ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు. నమ్మినంత మాత్రాన కాదు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు అంటాడు ప్రభు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. అంటే ప్రభువుని నమ్మాలి, ఆయన్ని వెంబడించాలి. యేసుక్రీస్తు జననము, ఆయన మరణము, ఆయన టీచింగ్స్, ఆయన రిజరెక్షన్ అంటే ఆయన పునరుద్ధానం, ఇవన్నీ ఎవరైతే నమ్ముతారో, జీవితకాలము యేసుక్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు తప్ప చర్చకు వచ్చినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోరు. అట్లా అని చెప్పి ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చిలకు రానవసరం లేదు. నిజమైన భక్తుడు ఎవడన్నా ఉంటే చర్చిలకు రానవసరం లేదు, అదే బైబిల్ పట్టుకొని ఆయన చదువుకుంటే సరిపోతుంది. అలా చెప్తే అది మరింత పొరపాటు అవుతుంది. ఎందుకనంటే మీరే ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి. కానీ దేవుని దగ్గరకు వచ్చి రామాయణం జరిగిందంటే స్పష్టంగా నాకు తెలియదు, కానీ రామాయణం ఉంది, దాంట్లో ఒక చరిత్ర ఉంది. రాముడు అనే ఒక గొప్ప రాజు ఉన్నారు, రాముడు అనే గొప్ప పుణ్యపురుషుడు ఉన్నాడు. అవునా లేదా? ఇది కంప్లీట్గా కళ్ళ కట్టినట్టుగా ఒక చరిత్ర కనిపిస్తుంది. గ్రంథాల ప్రకారంగానా లేకపోతే నేను పుట్టింది 1980లో, అప్పటి నుంచి నాకు తెలుసు తప్ప అంతకుముందు చరిత్ర నాకు తెలియదు కదా. గ్రంథం ప్రకారంగా ఉంది కదా. గ్రంథం ప్రకారం ఒకటి సార్, ఒక గ్రంథం ఉందంటే ఆ గ్రంథాన్ని చదివి దాని ద్వారా మనకు వస్తున్న సందేశం ఏంటో చూడాలి. అవునా కదా? అంటే ఇప్పుడు నేను ఆ రామాయణం గురించి ఎందుకు అడిగినానంటే కొంతమంది అంటే రావణుడు అనే వ్యక్తి దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి రావణుణ్ణి అవహేళన చేస్తూ కావాలని అట్లా చిత్రీకరించి రామాయణం చిత్రీకరించారని చెప్పేసి అంటుంటారు కొంతమంది. ఇది వాస్తవమా? ఒక విషయం ఏంటంటే సార్, అసలు ఈ మతాలని కులాలని నేను నమ్మనండి. ఇవన్నీ మనం పెట్టుకున్న కులాలు మతాలు, ఇవన్నీ కూడా వ్యక్తి
ఆ వ్యక్తి చేసే పనిని బట్టి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గొప్పవాడా తక్కువవాడా అన్నది. ఈ కులాలు మతాలన్నీ కూడా మధ్యలో వచ్చినవి, అది వాస్తవం కాదు. అది వాస్తవానికి చెప్పాలంటే రామాయణం ద్వారా మీరేం నేర్చుకున్నారు, మీకేం అర్థమైందంటే అది అడగండి, నేను చెప్తాను. అంటే రామాయణం ఉందా? ఉంది. దాని ద్వారా మీరు నేర్చుకున్నారా? చాలా విషయాలు నేర్చుకున్నాను. అవునా లేదా? ఒక దాంట్లో ఉన్న చెడుని చూడకూడదు దేంట్లో కూడా. ఒకవేళ నీకు కనిపించినా కానీ, ఉందని నేను చెప్పట్లేదు, ఉన్నా కానీ నీకు కనిపించినా అది తీసుకొని ఈ కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేయడం వల్ల మనకేం లాభం లేదు కదా. అవునా లేదా? కాబట్టి ఎక్కడైనా ఇది ఉందంటే మన జీవితం చిన్నది. ఆ చిన్న జీవితంలో ఎక్కడే ఉందో తీసుకుని నేర్చుకుని ముందుకెళ్ళిపోలే తప్ప అక్కడ నిలబడి దాన్ని కాంట్రవర్సీ చేసి మాట్లాడడం వల్ల మనకి ఏ లాభం లేదు అసలు. ఓకే, మీరు ఏం నేర్చుకోరంటే ఏం చెప్తారు మీరు రామాయణం నుంచి? రామాయణం నుంచి నేనేం నేర్చుకున్నానంటే చూడండి, ఇప్పుడు రాములు వారు ఉన్నారు. రాములు వారు లైఫ్ ఎలా లీడ్ చేశారు, ఎంత సహనంగా ఉన్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎలా ఎదుర్కొన్నారు, ఎంత నిజాయితీతో ఉండే ప్రయత్నం చేశారు. అవునా లేదా? ఇప్పుడు రాముల వారి జీవితంలో చూసుకుంటే రామాయణం 7 కాండాల్లో ఉంటుంది. అవునా? 7 కాండాల్లో బాలకాండాన్ని చూసుకున్నట్లయితే అక్కడ రాములు వారు విద్య నేర్చుకోవడం కోసం విశ్వామిత్రుల వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకునే సమయంలో విశ్వామిత్రుడు ప్రతిరోజు రాములు వారు నిద్రలేపేవారు. ఏమని? కౌసల్య సుప్రజరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాధూలం కర్తవ్యం దైమానికం ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు అని చెప్పేసి మనం విన్నాం. ఇది చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే ఏమంటున్నారు విశ్వామిత్రుల వారు? కౌసల్య సుప్రజ రామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామా అని పిలుస్తున్నారు. ఎప్పుడు? పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. అంటే సూర్యుడు ఉదయించక ముందే విశ్వామిత్రుడు వారు నిద్రలేచి నిద్రపోతున్న బాలుడైన రాముని నిద్రలేపుతున్నారు. ఉత్తిష్ట నిదురలే నరశార్ధూల, నరులలో పులి వంటి వాడా అని అంటున్నారు. కర్తవ్యం దైవమాహినికం, నీ కర్తవ్యం, మన కర్తవ్యం ఏంటి? దైవమాహినికం, దైవాన్ని మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడము. అంటే పొద్దున్నే లేచి సృష్టికర్తన దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి, ఇది మన కర్తవ్యం అని విశ్వామిత్రులు రాములు వారు నిద్రలేపారు. రాములు వారు నిద్రలేచారు. రాములు వారు విశ్వామిత్రుల వారు ఇద్దరు కలిసి దేవుణ్ణి మహిమపరిచారు, ఆరాధించారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే మనం లేచిన తర్వాత మొదటి మనం చేయవలసింది మనల్ని పుట్టించిన సృష్టికర్తన దేవుణ్ణి ఆరాధించాలి. ఒక సందేశం అంటే రోజు యొక్క బిగినింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా, అంటే యుద్ధరంగం అంటే ప్రశాంతమైన వాతావరణం కాదు కదా. అవును. యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా రాములు వారు వెనక నుంచి బాణం తీసి బాణం ఎక్కిపెట్టి వేసే ముందు ఇలా పెట్టుకుని స్మరించి మాత్రమే వేశారు. అంటే కాన్సన్ట్రేషన్ కోసము తనను పుట్టించిన సృష్టికర్తన దేవుని యొక్క సహాయం కోరడము, ఆరాధించడం అనేది ఇది అంటే మనకి డిసిప్లిన్ కనిపిస్తుంది ఇక్కడ. అవునా? అంటే ఈ విధంగా మనం చూసుకుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఎంత నేర్చుకుని ముందుకెళ్ళాలి ఆచరించుకుంటూ. ఓకే. అంటే ఈ విధంగా రామాయణం చూస్తుంటే అనేక పాయింట్స్ మనకు కనిపిస్తుండే. రాములు వారు ఏంటంటే ఒక దశరథుడికి కుమారుడిగా, ఒక సీతకి భర్తగా, లవకుశులకు తండ్రిగా, కౌసల్యాదేవికి కుమారుడిగా, రాజ్యానికి రాజుగా చూసుకున్నట్లయితే ఇన్ని కోణంలో కూడా మనకు కనిపిస్తున్నారు అక్కడ. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అన్న విషయము. ఈ విధంగా మనం ఒక రోల్ మోడల్గా మనం ఏం తీసుకోవాలి, మెసేజ్ అని తీసుకొని మనం ముందుకెళ్ళాలి.